నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వినువీధిలో భారతదేశ కీర్తి పతాక ఇస్రో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. రోదస్య ప్రయోగాల రారాజుగా వెలుగొందుతున్న ప్రతిష్టాత్మక సంస్థ నుంచి భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి దూసుకుని వెళ్లనుండడమే అందుకు కారణం. దేశీయంగా అంతరిక్ష రంగంలో నూతన శకానికి నాందిగా అభివర్ణిస్తున్న ఈ ఘట్టం కోసం ఇప్పుడంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ హైదరాబాద్కి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన రాకెట్ను అంతరిక్షంలో పంపించనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ నెల 12 నుంచి 16వ తేదీలోపు షార్ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకుపోనుంది స్కైరూట్కు చెందిన రాకెట్ విక్రమ్ ఎస్. మరి ఈ ప్రయోగం రానున్న రోజుల్లో దేశ అంతరిక్ష ప్రయోగాలపై ఎలాంటి ముద్ర వేయనుంది? అసలు ఇస్రో దేశీయంగా తయారు చేసిన ప్రైవేట్ రాకెట్ను నింగిలోకి పంపడానికి ఎలా అంగీకరించి ఏర్పాట్లు చేస్తోంది? ఆసక్తికరమైన వివరాలని ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. లోకి తొలి భారత ప్రైవేటు రాకెట్ విక్రమ్ ఎస్ ప్రయోగానికి జరుగుతున్న ఏర్పాట్లు ఈ నెల 12 నుంచి 16వ తేదీ మధ్య ప్రయోగం హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్తో కొత్త అధ్యాయానికి శ్రీకారం. ప్రారంభ్ ఈ నెల 12 నుంచి 16వ తేదీల మధ్య ఇస్రో నింగిలోకి పంపనున్న భారతదేశ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి ఖరారు చేసిన పేరు ఇది. తుది ప్రయోగ తేదీని వాతావరణ పరిస్థితులను బట్టి ఖరారు చేయనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే దేశీయ రాకెట్ ప్రయోగాల్లో సరికొత్త చరిత్రను లిఖిస్తూ ఒక ప్రైవేట్ రాకెట్ రోదసీలోకి దూసుకుపోనుంది. అది కూడా హైదరాబాద్కు చెందిన ఒక అంతరిక్ష పరిశోధన స్టార్టప్ స్కైరూట్ రూపొందించిన రాకెట్. ఈ ప్రారంభ మిషన్లో భాగంగా స్కైరూట్ సంధిస్తున్న విక్రమ్ ఎస్ రాకెట్ను పూర్తిగా సంస్థే డిజైన్ చేసి తుది రూపుని ఇచ్చింది. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి అనుమతుల తర్వాత అందుకు సంబంధించిన వివరాలను ఈ నెల 7న బెంగళూరులో వెల్లడించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఇప్పుడు ప్రారంభ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న విక్రమ్ ఎస్ పై అందరి దృష్టి నెలకొనడానికి ప్రధాన కారణం 2020లో అంతరిక్ష ప్రయోగాలకు ప్రైవేటు రంగాన్ని అనుమతించిన తర్వాత చేపడుతున్న మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. ఇది తనతో పాటు 3 పెలోడ్లను అంతరిక్షంలోకి తీసుకుపోనుంది. ఈ సందర్భంగా ప్రయోగ ఏర్పాట్లపై స్పందించిన స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కుమార్ చందన తమ సంస్థ సహా పలు ప్రైవేటు కంపెనీలు ఈ తరహా ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. వివిధ వ్యాపార సంస్థల అవసరాలకు అనువుగా తక్కువ ఖర్చుతో తక్కువ వ్యవధిలో రాకెట్లు రూపొందించి ప్రయోగించడమే లక్ష్యంగా వెల్లడించారు. చాలా తక్కువ సమయంలో ఈ రాకెట్ను రూపొందించామని, ఈ విషయంలో ఇస్రో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించిందని తెలిపారు. భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకు అంకురార్పణ చేసిన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ పేరును స్మరించుకునే విధంగా మా రాకెట్ కు విక్రమ్ ఎస్ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. సో పేలోడ్స్ అంటే మీరు ఫస్ట్ అంతరిక్షంలో వెళ్ళాలంటే అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత మీరు పంటల గురించి చూడడమో లేకుంటే వేరే ఇమేజరీ చేయడమో ఆ విధంగా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ దానికి అన్నిటికీ కావాలంటే మీకు సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవుతాయి. ఆ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం పేలోడ్స్ అంటాము. పేలోడ్స్లలో ఇంకొక టెక్నికల్ డీప్ లెవెల్లో ప్యాకేజెస్ అంటారు. సో చాలామంది మన దేశంలో ఇప్పటి నుంచి కాదు, ఇంచుమించు 10-20 ఏళ్ల నుంచి ప్యాకేజెస్ అంటే మిలిటరీ గ్రేడ్ యొక్క కాంపోనెంట్స్ వాడి అంతరిక్షంలో పనిచేసే కాంపోనెంట్స్ని కూడా తయారు చేసి మన ఇస్రో వాళ్ళకే కాక నాసా కానో లేకుంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అలాంటి వాళ్లకు ఈ ప్యాకేజెస్ తయారు చేసి ఇవ్వాలంటే దీనికి ఒక పెద్ద మార్కెట్. సో ప్రస్తుతం నేను చెప్పినట్లు 2% మన యొక్క కంట్రిబ్యూషన్ ఉంది. సో దాంట్లో మనం ముందుకెళ్ళామంటే మనకు చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ప్రయోగం ప్రాధాన్యత, ఇది విజయవంతమైతే వనగూరే ప్రయోజనాల గురించి తెలియాలంటే కొంచెం నేపథ్యంలోకి వెళ్లాలి. చంద్రుడిపై మానవుడు కాలు మోపి 50 ఏళ్లకు పైనే అయింది.
అప్పటి నుంచి రోదసీలో మానవ కార్యకలాపాలు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం భూకక్షలో 80కి పైగా దేశాల ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. పోనుపోను దేశాల ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంబంధాలకు అంతరిక్ష కార్యకలాపాలు కీలక సాధనాలుగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రంగంలో పూర్తిగా ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టడం కష్టమవుతున్నందువల్ల ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి ద్వారాలు తెరిచారు. అంతరిక్ష శాస్త్ర సాంకేతికతల అభివృద్ధిలో ప్రైవేటు రంగం పాత్ర పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2020లో భారత అంతరిక్ష సంఘాన్ని ప్రారంభించారు. ఈ సంఘం పర్యవేక్షణ కింద రోదసీ కార్యకలాపాల్లో ప్రైవేటు పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రభుత్వం తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. 2 ఏళ్ల క్రితం అలా మొదలైన ప్రయత్నాలకు ఫలితంగా చేపట్టబోతున్న తొలి ప్రయోగమే స్కైరూట్కి చెందిన విక్రమ్ ఎస్ మిషన్. ఈ కార్యక్రమాల వెనక మరో ఉద్దేశం కూడా ఉంది. ప్రైవేటు సంస్థలు అంతరిక్ష పర్యాటకాన్ని, రోదసీలో పారిశ్రామిక ఉత్పత్తిని చేపట్టే రోజు ఎంతో దూరంలో లేదనేది కొద్ది రోజులుగా పరిశీలకులు చెబుతున్న మాట. గ్రహ శకలాల నుంచి ఖనిజ వనరులను తవ్వి తీసి భూమికి తీసుకురావడానికి ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. ప్రస్తుతం $35,000 కోట్ల ఉన్న అంతరిక్ష పరిశ్రమ పరిమాణం 2040 నాటికి $1,00,000 కోట్ల పెరుగుతుందని మోర్గన్ స్టాన్లీ సంస్థ అంచనా. ఏరియన్ స్పేస్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేటు సంస్థలు చేపడుతున్న ప్రయోగాలు, నవకల్పనలు భూకక్షలోకి రాకెట్ల ప్రయోగ ఖర్చులను తగ్గించబోతున్నాయి. అలా అంతర్జాతీయంగా ప్రైవేటు అంతరిక్ష సంస్థ దూసుకునిపోతున్నా భారత్లో ప్రైవేటు కంపెనీలు ఇప్పటి వరకు ప్రభుత్వ అంతరిక్ష కార్యక్రమానికి వస్తుసేవలు అందించడానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఉపగ్రహ ప్రయోగాలు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మాత్రమే చేపడుతోంది. ప్రారంభంతో ఈ పరిస్థితిని మార్చి ప్రైవేటు రోదసీ సంస్థలకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ మిషన్లో విక్రమ్ ఎస్ తీసుకుని వెళ్లనున్న 3 ఉపగ్రహాల్లో 1 విదేశీ సంస్థకు చెందినది కాగా 2 మన దేశ సంస్థలకు చెందినవి. ఇందులో ఒకటి చెన్నై కేంద్రంగా నడుస్తున్న స్పేస్ కిడ్జ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2.5 కిలోల వన్సాట్. దీనిని మన దేశంతో పాటు అమెరికా, సింగపూర్, ఇండోనేషియా విద్యార్థులు రూపొందించారు. ఇది సామాన్యమైన పేలోడ్. తాతయ్యలు తమ మనవళ్లు, మనవరాళ్లతో కలిసి దీనిని రూపొందించారు అని స్పేస్ కిడ్జ్ సీఈఓ కేసన తెలిపారు. As per this policy, the government is encouraging the manufacturing of satellites in the private sector. This ISS National Lab is opening up several possibilities of the space station research environment to a diverse range of researchers, entrepreneurs and innovators, which is creating entirely a different new market in this space. What are the benefits of the partnership? Or focusing more in developing new technologies, having new exploration missions and human space flight programs. It also says that for some of the planetary exploration missions, there will be an opening for the private sector to come through whenever an opportunity comes up in the mechanism. ప్రస్తుతం దేశ అంతరిక్ష కార్యక్రమం ఒకప్పటిలా రక్షణ రంగం లేదా ఏవో కొన్ని అధికారిక అవసరాలకే పరిమితం కావడం లేదు. ఖనిజ వనరుల అన్వేషణకు, వాతావరణ పరిశోధనలు, కమ్యూనికేషన్లు, టీవీ ప్రసారాలు, బ్రాడ్బ్యాండ్ సేవలు, ఉపగ్రహ ఇంటర్నెట్, అంతరిక్ష అన్వేషణకు తోడ్పడుతోంది. అందుకే ఇస్రో నిర్వహిస్తున్న రోదసీ కార్యకలాపాల్లో దశలవారీగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని, వాటికి ఇస్రో సేవలు, సౌకర్యాలు ఉపయోగించుకునే సౌలభ్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగానికి సాంకేతికత బదిలీ చేసి చిన్న ఉపగ్రహ ప్రయోగ రాకెట్లను, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV రాకెట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించాలని కేంద్రం భావిస్తోంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ NSIL ఇందుకు తోడ్పడుతుందని 2019 బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రకటించారు. ఏకగవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులు ఇవ్వడానికి భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక ధృవీకరణ కేంద్రాన్ని స్థాపించాలని 2020లో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ రాకెట్ గురించే కాక పేలోడ్స్ అంటే శాటిలైట్స్ కూడా మనం అనొచ్చు. చాలా పెద్ద అతి ముఖ్యమైన ఒక కంపెనీ, ఇద్దరు యంగ్ యూత్ పిక్సెల్ అనే ఒక కంపెనీ మొదలుపెట్టి ఇంచుమించుగా కొన్ని 100 కోట్ల మీద వాళ్ళు శాటిలైట్స్ తయారు చేసి మన దేశానికి గ్రీన్ హౌస్ గ్యాసులు చూడడమో లేకుంటే వేరే దేశం వాళ్ళకు కూడా ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అలాంటివి అవ్వబోతున్నాయి. సో ఈ యొక్క ఇప్పుడు మనం గూగుల్ చేసి చూసామంటే ఒక 15-20 స్టార్టప్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సక్సెస్ అవ్వడము, ఈ రేపు రాకెట్ లాంచింగ్, ఆ తర్వాత శాటిలైట్స్ అయిన తర్వాత మన యూత్కు ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ బోర్డులన్నీ వచ్చాయి మన దగ్గర. సో దీనివల్ల మనకు చాలా మటుకు ఛాన్సెస్ వస్తాయి. సో ఈ స్టార్టప్స్ నేను చెప్పినట్లు ఈ కుకింగ్ అది కాకుండా ఏరోస్పేస్లో కూడా డజన్ల మీద స్టార్టప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చే కొన్ని సంవత్సరాలలో.
గతేడాది సెప్టెంబరులో హైదరాబాద్కు చెందిన స్కైరూట్, చెన్నైకి చెందిన అగ్నికుల్, బెంగళూరుకు చెందిన పిక్సెల్ అంకుర సంస్థలు ఇస్రోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతరిక్ష రాకెట్ల రూపకల్పన, పరీక్షలకు స్కైరూట్, అగ్నికుల్ సంస్థలు ఇస్రో సౌకర్యాలను, సాంకేతిక సహాయం తీసుకుంటాయి. స్కైరూట్ ప్రస్తుతానికి ఉపగ్రహ ప్రయోగ రాకెట్ల రూపకల్పనలో నిమగ్నమైన, భవిష్యత్తులో మానవులను రోదసీలోకి పంపడానికి సిద్ధమంటోంది. ఈ సంస్థ 2 ఏళ్ల నుంచి విక్రమ్ రాకెట్ల రూపకల్పనలో నిమగ్నమైంది. అగ్నికుల్ 2016లో మద్రాస్ ఐఐటీలో ప్రారంభమైన అంకుర సంస్థ. 100 కిలోల బరువైన ఉపగ్రహాలు భూ ఉపరితలానికి 700 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోకి ప్రయోగించడానికి ఈ సంస్థ చిన్న రాకెట్లను రూపొందిస్తోంది. బెంగళూరుకు చెందిన పిక్సెల్ 30 సూక్ష్మ ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఈ ఉపగ్రహాలు 24 గంటలు పంపే సమాచారం వాతావరణం, వ్యవసాయం, సరుకుల రవాణా వంటి రంగాలకు ఉపకరిస్తుంది. ఉపగ్రహాలు భూమిపై సాగుతున్న భూములు, వాటిలోని పంటల గురించి సునిశిత చిత్రాలు, ఇతర సమాచారం పంపగలవు. వాటి ఆధారంగా ఏ పంటల విస్తీర్ణం పెంచాలి, వేటిని తగ్గించాలి, వ్యవసాయంలో దిగుబడులు పెంచడమెలా, ఇటువంటి అంశాలపై విధానకర్తలు ఖచ్చిత నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉపగ్రహాలు పంపే భూచిత్రాలు సరిహద్దు భద్రతకు, దేశంలో నేరాల నియంత్రణకు ఉపయోగపడతాయి. టోల్గేట్ల వద్ద వాహనాలు ఆపకుండానే రుసుములు వసూలు చేయడానికి ఉపగ్రహాలు తోడ్పడతాయి. ప్రస్తుతం భూమిపై నుంచి నియంత్రిస్తున్న కార్యకలాపాలన్నింటినీ రాబోయే రోజుల్లో ఉపగ్రహాలతో నియంత్రించవచ్చు. టెలికమ్యూనికేషన్ల రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశం వినియోగదారులకు ఎన్నో సౌలభ్యాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలోనే అంతరిక్ష రంగంలో ప్రైవేటు ప్రవేశం సైతం సాధారణ ప్రజలకు విలువైన సేవలు అందించడానికి దారితీస్తుంది. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తే అంతర్జాతీయ అంతరిక్ష విపణిలో భారత్ వాటాను ఇప్పుడున్న 2% నుంచి 10% పెంచడం సాధ్యమే. వాణిజ్య రాకెట్ ప్రయోగాల మార్కెట్లో పైచేయి సాధించడానికి బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలతో చైనా అంకుర సంస్థలు పోటీపడుతున్నాయి. వాటికి ధీటుగా మార్కెట్ వాటాను సాధించే సత్తా భారతదేశానికి ఉంది. చిన్న, పెద్ద రాకెట్లను రూపొందించి చవకగా ఉత్పత్తి చేస్తే ఇతర దేశాల కోసం వాటిని ప్రయోగించవచ్చు. విద్యార్థులకు పాఠాల స్థాయి నుంచే అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ పెంచితే రాబోయే రోజుల్లో వారు రోదసీ రంగంలో భారత్ను విజేతగా నిలపగలుగుతారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పరిమాణం $36,000 కోట్ల చేరిందని ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్ లెక్కగట్టింది. అందులో భారత్ వాటా 2%, అంటే $720 కోట్ల. చంద్రయాన్, మంగళయాన్లను విజయవంతంగా నిర్వహించి గగన్యాన్కు సన్నద్ధమవుతున్న భారత్ ఇంతకన్నా చాలా ఎక్కువ వాటా సంపాదించాలి. వచ్చే 5 ఏళ్లలో 48% సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు సాధించగలిగితే అంతరిక్ష మార్కెట్లో ఈ వాటా $5,000 కోట్ల పెంచుకోవచ్చు. నిపుణులైన మానవ వనరులు, ఐటీ సత్తా, తక్కువ ఖర్చుకే అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సౌలభ్యం, ఇతర దేశాల కన్నా చౌకగా పారిశ్రామిక ఉత్పత్తి చేపట్టే వెసులుబాటు ఇండియాకు ఉన్న సానుకూల అంశాలు. అదీకాక ఉపగ్రహ సేవలకు స్వదేశంలోనే ఎంతో గిరాకీ ఉంది. ఈ మార్కెట్ ఉపయోగించుకుంటే భారతీయ ప్రైవేటు అంతరిక్ష సంస్థలు ఆకాశమే హద్దుగా పురోగమించగలుగుతాయి.